మే 11 దేవుని వాగ్దానం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మీ అందరికీ ఇంటర్నేషనల్ మదర్స్ డే శుభాకాంక్షలను తెలియచేస్తున్నాను. ప్రపంచ తల్లుల దినోత్సవ శుభాకాంక్షలు. ప్రియ విశ్వాసి, దేవుడు మనకిచ్చే వాగ్దానము ఎంతో గొప్పది. ఇశ్రాయేలు ప్రజలు చెర నుండి బయటకు వచ్చిన తర్వాత వారికి దేవుడు ఒక గొప్ప నిరీక్షణతో కూడిన వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఒక తల్లి ఒకరిని ఎలాగైతే ఆదరిస్తుందో ఆ విధంగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. మన తల్లి మనల్ని ఎంతగా ఆదరిస్తుంది. ఆమె బిడ్డను కనడానికి ఎంత శ్రమ పడుతుంది. ఆ బిడ్డను పోషించటానికి, పెంచటానికి తన జీవితాన్నే త్యాగం చేసే రీతిలో తల్లి బిడ్డలను పెంచుతుంది. కానీ చాలాసార్లు మనం గమనించాల్సింది, అనేక మంది తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యపరిచేవారిగా ఉంటారు. తల్లిదండ్రుల యొక్క శ్రమను మర్చిపోయేవారిగా చాలామంది మన చుట్టూ కనబడుతూ ఉంటారు. అందుకే అనేక అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు మన చుట్టూ కనబడుతూ ఉన్నాయి. ప్రియులారా, ఈరోజు మనమందరము జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, ప్రపంచ తల్లుల దినోత్సవ సందర్భంగా తల్లితో ఒక ఫోటో దిగి స్టేటస్ పెట్టుకోవడం కాదు, కానీ తల్లి యొక్క శ్రమ గుర్తెరిగి తల్లి ప్రేమను పొందిన నీవు తిరిగి ఆ ప్రేమను ఎంతో కొంత దేవునికి భయం కలిగి, దేవుని ఎడల భయం కలిగి, నీ తల్లి ఎడల, తండ్రి ఎడల ఆ ప్రేమను కనబరిచేవానిగా ఉండాలి. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను ఆదరిస్తాను. ఎలా ఆదరిస్తాను? తల్లి నిన్ను ఎలా ఆదరిస్తుందో అలా ఆదరిస్తాను అని తల్లితో పోలుస్తూ ఉన్నాడు. తల్లికి ఎంత గొప్ప ఆదరించే మనసుందో గమనించండి. దేవుడు తల్లితో పోల్చుకుంటున్నాడు అని అంటే తల్లి యొక్క జీవితాన్ని మనకి ఒక ఉదాహరణగా చూపిస్తూ ఉన్నాడు. ఆయన మనస్సు, దేవుని మనస్సు నిన్ను ఆదరించే విధానంలో తల్లి వలే అని చెప్తూ ఉన్నాడు. అలాంటి తల్లిని నువ్వు ఎప్పుడు నిర్లక్ష్యపరచొద్దు. అలాంటి తల్లిని నువ్వు ఎప్పుడు ద్వేషించొద్దు. అలాంటి తల్లి ఎడల విధేయత కలిగి తండ్రిని ప్రేమించి ముందుకు వెళ్ళినట్లయితే నీ జీవితంలో అనేక ఆశీర్వాదాలు కలుగుతాయి. ప్రభు అంటున్నాడు, నీకు ఎలాంటి శ్రమ వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా నేను నిన్ను ఆదరించేవాడిగా ఉన్నాను. నువ్వు అనుకోవచ్చు, నన్ను ఎవరు ఆదరిస్తారని. నీ కష్టాలు వచ్చినప్పుడు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను వదిలి వెళ్ళిపోతారు. నీకు ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక అవసరం వచ్చినప్పుడు, అప్పటి వరకు నీ చుట్టూ ఉన్నవారు ఎవరు నీ దగ్గర నీకు కనపడరు. కానీ తల్లి ఎప్పుడు నిన్ను వదిలిపెట్టదు. ఆ విధంగా నేను నిన్ను ఆదరిస్తాను అని చెప్తున్నాడు. అట్టి ఆదరణ ప్రభు నీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, గడిచిన కాలమంతా మీరు తోడుగా ఉన్నారు. ఈ ప్రత్యేకమైనటువంటి దినం మేమందరం నిన్ను తండ్రి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ప్రపంచ తల్లుల దినోత్సవ సందర్భంగా ప్రతి తల్లిని ఆదరించండి. తల్లి కావాలనుకున్న వారి యొక్క ఆలోచనలను, ఆశలను నెరవేర్చండి. ఈ దినము తండ్రి, ప్రపంచంలో ఉన్న ప్రతి తల్లికి నీ ఆత్మీయమైనటువంటి జ్ఞానము, నీ ఆశీర్వాదం అనుగ్రహించండి. మా ప్రయాణాలలో, పనులలో, జరిగే ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ దయచేయండి. ఈ దినదీవెనతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.